If the price of petrol is increased by 40 rupees per 40 rupees liter to 60 rupees liter, by how much percent a person has to decrease the consumption so that expenditure remains same? Okay ma? Yes sir. సో ఏంటో మనకి ఇక్కడ పెట్రోల్ ధర 40 నుంచి 60 రూపాయలు పెరిగింది. అయితే అతని ఖర్చు ఎలా ఉండాలమ్మా, మనకి ఎలాంటి చేంజ్ కాకూడదు. ఎక్స్పెండిచర్ ఎలా ఉండాలా, సేమ్ ఉండాలి. ఎక్స్పెండిచర్ సేమ్ ఉండాలంటే ఏంటమ్మా, మనకి డిక్రీజ్ కన్జంప్షన్, అతని యొక్క కన్జంప్షన్ ఎంత మేర తగ్గించాలి. మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, ఏంటమ్మా మనకు టోటల్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ప్రైస్, పెట్రోల్ ప్రైస్ ఇంటూ ఏంటమ్మా మనకి కన్జంప్షన్, వాడకం, యూసేజ్. మనకు ప్రైస్ పెరిగింది, సో కన్జంప్షన్ ఎలా ఉండాలి, సేమ్. సారీ, ఎక్స్పెండిచర్ ఎలా ఉండాలమ్మా, సేమ్ ఉండాలి. బట్ కన్జంప్షన్ ఎలా మనం రెడ్యూస్ చేయాలి, ఎంత శాతం. బట్ ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ గా ఉండాలంటే ప్రైస్ అండ్ కన్జంప్షన్ ఎలా ఉంటాయేమో మనకు ఇన్వర్స్నల్ ప్రపోర్షనల్. అంటే ఇప్పుడు ఏంటమ్మా, ప్రైస్ మనకి 40 రూపీస్ ఉంది, ఎంత పెరిగిందమ్మా, 60 రూపీస్ అయింది. బట్ ఎక్స్పెండిచర్ సేమ్ ఉంటే ప్రైస్ అండ్ కన్జంప్షన్ ఎలా ఉంటాయి మనకు ఇన్వర్సల్ ప్రపోర్షనల్. సో ఇన్వర్సల్ ప్రపోర్షనల్ అంటే ఏమవుతుంది మనకు 60 నెక్స్ట్ ఎంత మనకు 40. అంటే సో 40 రూపీస్ లోపల ఏంటమ్మా 60 లీటర్స్, ప్రైస్ పెరిగింది కాబట్టి ఎంత ఓన్లీ 40 లీటర్స్ మాత్రం యూజ్ చేస్తున్నాం. అంటే అప్పుడు ఎంత తగ్గిందమ్మా మనకి ఇక్కడ 2 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 3, 2 లో ఎంతమ్మా 2 టైమ్స్. సో ఇప్పుడు మనకి డిక్రీజ్ పర్సెంటేజ్ అప్లై చేయండి. ఎంత డిక్రీజ్ అయిందమ్మా మనకి 1 by either increase or decrease percentage means starting value ఎంతమ్మా మనకు 3. సో పర్సెంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 100. yes, 1/3 into 100 అంటే what is that, 33.33 or 33 1/3%. so what is the answer, 33.33%.